హాయ్ అందరికీ. అదొక మధ్యతరగతి కుటుంబాలుండే కాలనీ. ఉదయాన్నే ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ పనులతో సందడిగా ఉన్నారు. అందులో ఓ ఇంట్లో ఓవైపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే హడావిడి, మరోవైపు వయసు మీద పడిన తల్లికి ఎంతో కొంత ఇంటి పనిలో సాయం చేయాలనే ఆలోచనతో తల్లిని కూర్చోబెట్టి చకచక ఆడుతూ పాడుతూ అలసట తెలియకుండా ఇంటి పనులు చేస్తున్న ఆదర్శ్. ఇది అతనికి రోజు ఉండేదే. మొత్తానికి తన వంతు ఇంటి పనులు పూర్తి చేసి తల్లికి కాస్త శ్రమ తగ్గించాను అన్న తృప్తితో రెడీ అయి ఆఫీస్కి బయలుదేరాడు ఆదర్శ్. అలా రయ్యమని అతను బండి మీద వెళ్తూ ఉంటే చుట్టూ చూస్తున్న అమ్మలక్కలు వెళుతున్న అతని వైపే చూస్తూ మాటలు మొదలుపెట్టారు. బంగారు లాంటి పిల్లడు ఓవైపు మంచి ఉద్యోగం చేస్తూ మరోవైపు తల్లి ఎక్కడా అలసిపోకూడదని ఆడపిల్లలాగా ఎంచక్క అన్ని పనుల్లో సాయం చేస్తాడు. ఇలాంటి వాడు కొడుకుగా పుట్టాలన్నా భర్తగా రావాలన్నా ఆ ఆడది ఎంత అదృష్టం చేసుకోవాలో. ఇలాంటి వాడిని పెళ్ళైన 6 నెలలకే వదిలేసి పుట్టింటికి పోయి కూర్చుంది ఆ మహాతల్లి. ఈ బాబుని పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయిని అదృష్టవంతురాలు అనాలో, లేకపోతే బంగారు లాంటి మొగుణ్ణి కాదనుకుని వెళ్ళిపోయినందుకు దురదృష్టవంతురాలు అనాలో అర్థం కావడం లేదు అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఇంతకీ వాళ్ళంతా అంతగా మాట్లాడుకుంటున్న ఆదర్శ్ కథలోకి వస్తే, ఆదర్శ్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. ఆదర్శ్ తండ్రి శంకరం, తల్లి శారద. వీళ్ళకి 2 మగపిల్లలు. పెద్దబ్బాయి ఆదర్శ్, చిన్నోడు అశోక్. ఆదర్శ్ తండ్రి శంకరానది గవర్నమెంట్ ఉద్యోగం. కష్టపడి తన తెలివితేటలతో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న శంకరం అంతే నీతి నిజాయితీలకు కట్టుబడి ఏమాత్రం అవినీతికి పాల్పడకుండా న్యాయంగా తనకు వచ్చే జీతంలోనే కుటుంబాన్ని పోషించుకొచ్చాడు. భార్య శారద కూడా భర్త అడుగుజాడల్లో నడిచేది కావడం వల్ల ఉన్నంతలో అనుకూలవతిగా కుటుంబాన్ని నడిపించుకొచ్చింది. అలా శంకరం నీతి నిజాయితీలకు ఫలితంగా సంఘంలో అతనికి అతని కుటుంబానికి మంచి పేరు గుర్తింపు అయితే వచ్చింది. కానీ తనకొచ్చిన జీతంరాలతో కుటుంబాన్ని పోషించుకోవడమే సరిపోయింది తప్ప మిగతా ఆస్తులేమీ వెనకేసుకోలేకపోయాడు. పెద్దల నుంచి వచ్చిన ఇంట్లో ఉన్నంతలో హాయిగా ఆనందంగా రోజులు గడిపేసేవారు. అలా హాయిగా సాగిపోతున్న వారి కుటుంబానికి అనుకోని ఆపద వచ్చి పడింది. ఆదర్శ్ డిగ్రీ 2nd ఇయర్, అశోక్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు శంకరం గారు ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించారు. కుటుంబ పెద్ద అయిన శంకరం గారి మరణాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. తల్లి బిడ్డలు కుప్పకూలిపోయారు. శంకరం గారి 10 రోజుల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వచ్చిన చుట్టాలందరూ వీరికి కాస్త ధైర్యం చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఇంటి పెద్ద కొడుకుగా ఆదర్శ్ ధైర్యంగా నిలబడి తల్లికి తమ్ముడికి ధైర్యం చెప్పి వారి జీవితాలను ముందుకు నడిపించాడు. తండ్రి పోయిన తర్వాత ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బుకు తోడు ఆదర్శ్ కూడా చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్తూ తను చదువుకుంటూ తమ్ముణ్ణి కూడా చదివించాడు. అలా మొత్తానికి ఆదర్శ్ డిగ్రీ కంప్లీట్ అవుతుండగానే జాబ్లో జాయిన్ అయి జాబ్ చేస్తూనే ప్రైవేట్గా MBA పూర్తి చేశాడు. దాంతో తనకు మరింత మంచి జాబ్ దొరికింది. భర్త పోయిన దగ్గర నుంచి శారద ఆ దిగులుతో పిల్లలు ఏమైపోతారో అనే బెంగతో తన ఆరోగ్యం పాడు చేసుకుంది. దాంతో అలా అప్పటి నుంచి ఓవైపు తల్లి ఇబ్బంది పడకుండా ఇంటి పనుల్లో సాయం చేస్తూ మరోవైపు జాబ్ చేస్తూ తమ్ముడిని చదివిస్తున్నాడు ఆదర్శ్. ఆదర్శ్కి పెళ్లి వయసు దాటిపోతూ ఉండడంతో బుద్ధిమంతుడు, అందగాడు, గుణవంతుడు కావడం వల్ల మా అమ్మాయిని ఇస్తామంటూ ఆడపిల్లల తండ్రులు పోటీ పడేవారు. అలా శారద బలవంతం మీద వచ్చిన సంబంధాల్లో ఒక మంచి సంబంధం చూసి పెద్ద కొడుక్కి పెళ్లి జరిపించింది. తన జీవితంలోకి వచ్చే అమ్మాయి అన్ని విధాలుగా తన బాధ్యతల్లో పాలు పంచుకొని తన కుటుంబంతో కలిసిపోవాలని ఎన్నో కలలు కన్నాడు ఆదర్శ్. కానీ ఆదర్శ్ భార్య అలేఖ్య అమ్మాయి మంచిదే, కాకపోతే ఒక్కతే కూతురని పుట్టింట్లో అప్పటి వరకు ఎంతో గారాబంగా పెరిగింది. దాంతో అలేఖ్యకు ఇంటి పనులు కానీ వంట పనులు కానీ ఏమీ తెలియదు. అలేఖ్య అదృష్టం కొద్దీ అత్తగారు శారద మంచిది కావడం వల్ల ఆడపిల్లలు లేని ఆవిడ కోడల్లోనే కూతుర్ని చూసుకుంటూ కోడలు ఏ పని చేయకపోయినా సరే తనే అలేఖ్యకు ఎదురు చేసి పెడుతూ ఉండేది. ఆదర్శ్ అది గమనించిన చిన్నతనం కదా, పోను పోను భార్య అన్నీ తెలుసుకుంటుందని చూసి చూడనట్టుగా వదిలేశాడు. అలా రోజులు నెలలు గడుస్తున్నాయి. రోజులు గడుస్తున్నా అలేఖ్యలో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త ఏ పని చేయమని చెప్పినా నాకు రాదు అని సింపుల్గా చెప్పేసేది.
ఎంతసేపు తినడం, నిద్రపోవడం, సెల్ చూస్తూ కూర్చోవడం, లేదంటే షాపింగ్ చేయడం, ఈ పనులు తప్ప మరేమీ వచ్చేవి కాదు పాపం అలెక్యకి. ఆదర్శ్ భార్యకు చెప్పి చెప్పి విసిగిపోయాడు. తల్లి కూడా కోడల్నేమీ అనద్దు, చిన్నపిల్ల నెమ్మదిగా అన్నీ తనే తెలుసుకుంటుంది అనడంతో ఇక ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఒకరోజు ఆదర్శ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి కొడుకు రాకను గమనించిన శారద కాఫీ తీసుకురావడానికని వంటగదిలోకి వెళ్ళి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి దిబ్బున కింద పడిపోయింది. ఆ శబ్దానికి ఆదర్శ్ కంగారుగా పరుగు పరుగున వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి స్పృహ లేకుండా పడిన తల్లి పరిస్థితి చూసి కాళ్ళు చేతులు ఆడలేదు అతనికి. ఒక్క నిమిషానికి కోలుకొని గబగబా శారద ముఖం మీద నీళ్లు చల్లి తట్టి లేపేసరికి నెమ్మదిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచింది శారద. తల్లిని జాగ్రత్తగా నడిపించుకు వచ్చి హాల్లో కూర్చోబెట్టాడు. వెంటనే ఆ వీధిలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేశాడు. వెంటనే వచ్చిన డాక్టర్ శారదను పరీక్షించి ఆవిడ నీరసంగా ఉందని, బీపీ డౌన్ అవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని, కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని బలమైన ఆహారం తీసుకోవాలని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంత జరుగుతున్నా అలేకి ఇవేమీ గమనించకుండా గదిలో కూర్చుని సెల్లో రీల్స్ చూసుకోవడంలో బిజీగా ఉంది. అప్పటికే భార్య ప్రవర్తనతో విసిగిపోయిన ఆదర్శ్ కోపంతో ఊగిపోతూ వెళ్ళి అలీకి ఫోన్ విసురుగా లాక్కొని ఆమె చెంప చెల్లుమనిపించాడు. అప్పటి వరకు తనలో అదిమి పెట్టుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు వెళ్ళగక్కాడు. అప్పటి వరకు భర్త ప్రేమను మాత్రమే చూసిన అలేఖ్య ఒక్కసారిగా అతని అంతులేని కోపాన్ని చూసి మొదటిసారి చెంపదెబ్బ రుచి చూసేసరికి ఆమెకు దుఃఖం ఆగలేదు. పాపం, నన్నే కొడతారా అంటూ ఏడ్చుకుంటూ అత్త భర్త ఆపుతున్నా వినకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. అలేఖ్య తండ్రి ఆ ఊరిలో పెద్ద మనిషి. ఇలాంటి ఎన్నో సమస్యలకు పెద్దరికంతో న్యాయం చెప్పిన అనుభవం ఆయనకుంది. అలాంటిది అల్లారు ముద్దుగా పెంచుకున్న తన గారాల కూతురు ఇలా ఏడ్చుకుంటూ పుట్టింటికి వచ్చేసేసరికి కూతురు గురించి పూర్తిగా తెలిసిన ఆయన అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించాడు. ఆదర్శ్కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాడు. తన కూతురు చేసిన తప్పుని క్షమించి సర్దుకుపోమన్నాడు. కానీ ఆదర్శ్ అలేఖ్య ప్రవర్తన పద్ధతిలో మార్పు రావాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యను తను స్వీకరించలేనని, తనకు కాస్త సమయం కావాలని అన్నాడు. మరోవైపు శారద కూడా తన కొడుకు కోడల్ని కలపడానికి తన వంతు ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రోజులు నెలలు గడుస్తున్నా ఇద్దరిలోనూ ఎలాంటి మార్పు రాలేదు. ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. అంతలో పుట్టింట్లో ఉన్న అలేఖ్య తన స్నేహితురాల జీవితాలను గమనించడం మొదలుపెట్టింది. ఈ మధ్య 3 నెలల క్రితం ఓ స్నేహితురాలి పెళ్లిని వాళ్ళ తల్లిదండ్రులు వారి స్తోమతకు మించి చాలా ఘనంగా చేసి కూతుర్ని బోలెడన్ని కట్న కానుకలిచ్చి అత్తవారింటికి సాగనంపారు. అయినా సరే పెళ్ళై నెల రోజులు గడవకముందే ఆ స్నేహితురాలికి భర్త అత్తమామలతో అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. మరో స్నేహితురాలి భర్త పచ్చి తాగుబోతూ అతని తాగుడు వ్యసనాన్ని దాచిపెట్టి పెళ్లి జరిపించారు అతని తల్లిదండ్రులు. ప్రతిరోజు తాగొచ్చి అతను పెట్టే చిత్రహింసలు భరిస్తూ తను ఇంకా అతనితోనే కాపురం చేస్తుంది. కానీ వదిలి వచ్చేలేదు. ఇంకొక స్నేహితురాలి భర్తకు ఆడవాళ్ల పిచ్చి. బంగారం లాంటి భార్యను పక్కన పెట్టుకుని పక్క చూపులు చూసేవాడిని ఆమె కూడా ఇంకా భరిస్తుంది. ఈ సమాజంలో ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారితో పోల్చుకుంటే తన భర్త బంగారం. ఏదో కోపంలో ఒకసారి చేయి చేసుకున్నాడు తప్ప అప్పటి వరకు తనను ప్రాణంగా చూసుకున్నాడు. ఇక అత్తగారైతే దేవత. పేరుకు అత్తగారైనా కన్న తల్లిలాగా తనను చూసుకుంది. అంత మంచి వాళ్ళను బాధపెట్టి తన తప్పును గమనించకుండా అనవసరంగా ఆవేశంలో తప్పు చేశాను అని తనలో తనే మదనపడింది. మరోవైపు ఆదర్శ్ కూడా తన స్నేహితుడి భార్యల ప్రవర్తనను గమనిస్తున్నాడు. ఒక స్నేహితుడి భార్య అస్తమాను భర్త అత్తమామలతో గొడవ పడుతూ తిరిగి వారి మీద రివర్స్లో గృహహింస చట్టం కింద కేసులు పెట్టి వారిని రోడ్డున పడేసి వారి కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేసింది. మరో స్నేహితుడి భార్య ఫ్రెండ్షిప్ పేరుతో బయట మగవారితో హద్దులు దాటి ప్రవర్తిస్తూ భర్త పరువు తీసి వాడు సమాజంలో తలెత్తుకోలేకుండా చేసేసింది. ఇంకో స్నేహితుడి భార్య పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి వేరు కాపురం పేరుతో భర్తను సతాయిస్తుంది. ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు వీళ్లతో పోల్చుకుంటే తన అలేఖ్య ఎన్నో రెట్లు మేలని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆదర్శ్. ఒక కార్తీక పౌర్ణమి రోజు అనుకోకుండా గుడిలో ఎదురుపడ్డారు అలేఖ్య ఆదర్శులు. చాలా రోజుల తర్వాత ఒకరిని ఒకరు చూసుకోవడంతో ఇద్దరు చూపు తిప్పుకోలేకపోయారు.
తన భాగస్వామితో మాట్లాడాలని ఇద్దరిలోనూ ఉన్నా ఎవ్వరూ నోరు మెదపలేకపోయారు. కేవలం కళ్ళతోనే కొన్ని క్షణాలు పలకరించుకుని వెనుతిరిగారు. అలా ఆ రోజు గుడిలో ఒకరికొకరు ఎదురుపడిన దగ్గర నుంచి ఇద్దరిలోనూ మళ్ళీ కలిసిపోవాలనే కోరిక మరింత పెరిగింది. కానీ ఎవ్వరూ అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. చివరికి ఆదర్శ్ ఇక ఓపిక పట్టలేక తల్లిని వెంట పెట్టుకుని అత్తారింటికి వెళ్ళి తప్పు నాదే, నా భార్యను పంపించండి అని మామగారిని అడిగేశాడు. శారద కూడా ఆ అమ్మాయికి పనులు రాకపోతే నేను నెమ్మదిగా నేర్పుకుంటాను, దగ్గరలో మంచి రోజు చూసి అమ్మాయిని పంపించండి అంది. అప్పటి వరకు భర్త రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అలెక్కికు భర్త అత్తగారు తన కోసం రావడం చూసి ఎగిరి గంతేసినంత పని అయ్యింది. అమ్మాయిని పంపించండి అని అత్తగారి మాట పూర్తయ్యేలోపే బ్యాగుతో బట్టలు సర్దుకుని గుమ్మల్లో రెడీగా ఉన్న అలేఖ్యను చూసి అలేఖ్య తల్లిదండ్రులు ఇంకా ఆదర్శ శారదలు ముసిముసిగా నవ్వుకున్నారు. ఎప్పుడైతే తన భర్త గొప్పతనం తెలుసుకుందో అప్పటి నుంచి తనలోని లోపాలను సవరించుకోవడం మొదలుపెట్టిన అలేఖ్య తల్లి దగ్గర నుంచి వంట పని ఇంటి పని నేర్చుకోవడం ప్రారంభించింది. ఇక అత్తారింటికి వచ్చిన దగ్గర నుంచి శారద సహకారంతో అన్ని పనుల్లోనూ ఆరితేరింది. శారదకు విశ్రాంతినిచ్చి పనులన్నీ తనే చక్కబెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంటి పనులు పూర్తయ్యాక మిగతా రోజంతా ఖాళీగా ఉండడం ఇష్టం లేని అలేఖ్య అత్తగారి సహకారంతో హోమ్ ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. రుచిగా శుచిగా ఉండడంతో పాటు అందుబాటు ధరలో ఉండడం వల్ల ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రజల ఆదరణ పొందింది అలేఖ్య ఫుడ్ బిజినెస్. దాంతో అలేఖ్య ఇంట్లోనే మరో 10 మంది ఆడవాళ్లకు ఉపాధిని కూడా కల్పించింది. భార్యలో వచ్చిన ఈ మార్పును, ప్రయోజకత్వాన్ని చూసి చాలా సంతోషించాడు ఆదర్శ్. అలా తక్కువ సమయంలోనే భర్త మెచ్చే భార్యగా, అత్తగారికి ప్రియమైన కోడలుగా మంచి పేరు తెచ్చుకుంది అలేఖ్య. ఇంతలో ఆదర్శ్ తమ్ముడు అశోక్ చదువు పూర్తయి మంచి జాబ్ రావడంతో చిన్న కొడుక్కి కూడా తగిన సంబంధం చూసింది శారద. ఇంటి పెద్ద కోడలుగా పెళ్లి పనులన్నీ చాలా చక్కగా చక్కబెట్టి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరిది గారి పెళ్లి దగ్గరుండి జరిపించింది అలేఖ్య. పెళ్లి తర్వాత అశోక్ దంపతులు వారి ఉద్యోగాల రీత్యా బెంగళూరు వెళ్ళిపోయారు. అంతలో అలేఖ్య నెల తప్పింది. 9 నెలలు వచ్చే వరకు అత్తగారింట్లోనే ఉండి అప్పుడు డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. ఆదర్శ్ అలేఖ్యలకు బంగారు బొమ్మ లాంటి పాప పుట్టింది. మనవరాల్ని చూసుకుని శారద ఆనందానికి హద్దులు లేవు. అలేఖ్య పాపనెత్తుకొని వచ్చే వరకు ఆదర్శ్ ప్రతిరోజు వెళ్ళి భార్యను కూతుర్ని చూసుకొని వచ్చేవాడు. అల్లుడు కూతురి మీద చూపిస్తున్న ప్రేమను చూసి అలేఖ్య తల్లిదండ్రులు మురిసిపోయేవారు. అలేఖ్య పాపతో అత్తారింటికి వెళ్ళిన తర్వాత శారద పాపతో కాలక్షేపం చేస్తూ ఉంటే అలేఖ్య తన ఫుడ్ బిజినెస్ను మరింత విస్తృతం చేసి ముందుకు తీసుకువెళ్ళింది. అలా ఆ కుటుంబం చివరికి హాయిగా ఆనందంగా రోజులు గడుపుతోంది. ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మేము గొప్ప అంటే మేము గొప్ప అని అనుకోకుండా కాలమే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తుందని ఓపికతో వేచి చూడబట్టే ఈరోజు ఈ కుటుంబం ఇంత ఆనందంగా ఉంది. మీరేమంటారు? కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.